ప్రైజ్ లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం మీ రెస్పాన్స్ జరిగే సంఘటనలకు కానీ మీ మీద వచ్చే మాటలకు కానీ మీ రెస్పాన్స్, మీ స్పందన ఎలా ఉంటుంది అనే దాని గురించి బైబిల్ చెప్పే దాని గురించి మనం చూద్దాం. రోమా 12:17 కీడుకు ప్రతి కీడెవడికిని చేయవద్దు. ఒక ప్రశ్న, నువ్వు కీడుకి ఏం చేస్తున్నావు? నీకు కలిగిన కీడుకి ఏం చేస్తున్నావు? నీ మీద పలికిన అబద్ధములు, నీ మీద పడిన నిందలు, నీ మీద వచ్చిన ద్వేషము, నీ మీద పలికిన అబద్ధ సాక్ష్యములకు నీ రెస్పాన్స్ ఏంటి? మనం అనుకుంటాం మనం దేవుని నమ్ముకున్నాం కనుక, మనం యేసుక్రీస్తు బిడ్డలం కనుక మనల్ని అందరం మెచ్చుకుంటారేమో, లేకపోతే అందరూ మనల్ని కొనియాడతారేమో, పొగుడతారేమో అని అనుకుంటాం. లేదు, యేసుక్రీస్తు చెప్పినట్టు మనకు భూమి మీద శ్రమ కలుగుతుంది. అయితే ఆ శ్రమ కలిగినప్పుడు, ఆ కీడు నీకు తలపెట్టినప్పుడు మీ రెస్పాన్స్ ఏంటి? మీ స్పందన ఏంటి? ఇక్కడ బైబిల్ చెప్తుంది రోమా 12:17 కీడుకు ప్రతి కీడెవడికిని చేయవద్దు. చాలాసార్లు మనకి కీడు చేసినప్పుడు మనం కీడు చేద్దామని అనుకుంటాం, మరి ఎక్కువ కీడు చేద్దామని అనుకుంటాం. కానీ అది దేవుని చిత్తం కాదు, అది మీకు కూడా ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి కీడుకు ప్రతి కీడెవడికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. సత్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. అవును, సమాధానముగా ఉండడమే దేవుడు మనకి చెప్తున్న వాక్యం. అయితే మనం సమాధానంగా ఉంటున్నామా మనకి కీడు చేసేవారితో? లేకపోతే గర్విష్ఠులుగా, లేకపోతే మనం మరి ఎక్కువ కీడు చేసేవారుగా ఉంటున్నామా చూసుకోవాలి. ఎందుకంటే యోసేపు మీద కూడా నిందపడింది, తను వ్యభిచారి అని నిందపడింది. అయితే తను ఎప్పుడూ దానికి కృంగిపోలేదు. అయితే తను ఎప్పుడూ దాని దేవుని మార్గంలో విడిచిపోలేదు. 2 సంవత్సరాలు బాధ అనుభవించినప్పటికీ దేవుడు అది గుర్తించి, గమనించి అతన్ని హెచ్చుగా పెట్టాడు. మన ప్రభు, సృష్టికర్త, రాజులకు రాజు అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూడా వారి కుటుంబ సభ్యులే దూషించినప్పుడు, అందరూ నీవు రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకోమన్నప్పుడు, ఆయన మీద నేరములు మోపినప్పుడు ఆయన వీరిని క్షమించుడి అని చెప్పారు. కానీ ఆయనకు వారికి ఎటువంటి హాని తలపెట్టలేదు. ప్రభు పరిశుద్ధుడు, ఆయన ఏ పాపం లేనివాడే, అతను వేరే వారిని క్షమించమని కోరాడు. అయితే మనం ఎలా ఉన్నాం? మనం ఆ కీడుని తట్టుకోగలుగుతున్నామా? లేకపోతే కీడు జరిగినప్పుడు కృంగిపోతున్నామా? దేవుడు చూడట్లేదు, దేవుడు వినట్లేదు, దేవుడే లేనట్టు ప్రవర్తిస్తున్నామా? మనం గమనించుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కీడు వస్తుంది. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. మేలు చేత కీడును జయించమన్నారు. కానీ ప్రతి కీడుతోనో, మరి ఎక్కువ హాని కలిగించడంతోనో కీడును జయించుట అసాధ్యము. అది మరి ఎక్కువ మనకే ప్రమాదము. అది మన దేవుని చిత్తం నుంచి మనల్ని దూరపరుస్తుంది. అదేవిధంగా కీర్తనలు 18:24 చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది, కాగా యెహోవా నేను నిర్దోషిగా నుండుట చూచి తన దృష్టికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. దయగల వారి ఎడల నీవు దయ చూపించదువు, యథార్థవంతుల ఎడల యథార్థముగా నుందువు. సద్భావం గలవారి ఎడల నీవు సద్భావము చూపుదువు, మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. శ్రమ పడిన వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధి వారిని అణచివేసెదవు. కాబట్టి దేవుడు చూడట్లేదనో, దేవుడు గమనించట్లేదనో ఎప్పుడు అనుకొనవద్దు. మనం ఎప్పుడు దేవుని దృష్టికి ప్రియులుగాను, మనము దోషం లేని వారమైతే, మనం దేవుని వాక్య ప్రకారము ప్రవర్తించువారైతే, దేవుని వాక్యానుసారిగా మనల్ని మన ఆలోచనలో, మన ప్రవర్తన ఉన్నట్లయితే, ఆయన నిర్దోషంగా గుర్తించడం మాత్రమే కాదు, ఆయన అక్కడ రాయబడి ఉన్నది, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థంగా ఉంటాడు. అదేవిధంగా సద్భావం గలవారి ఎడల అతను సద్భావము చూపించుతాడు. శ్రమపడు వారిని ఆయన రక్షిస్తాడు తప్ప ఎప్పుడు ఆ శ్రమలలో వదిలివేసే దేవుడు కాదు. కానీ గర్విష్ఠులకు ఆయన ఎప్పుడు విరోధంగా ఉండటం మాత్రమే కాదు, గర్విష్ఠులను ఆయన అణచి వేసే దేవుడిగా ఉంటున్నాడు. సో మనకి కీడు జరిగినప్పుడు మనము ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. నిందలు, అబద్ధాలు వచ్చినప్పుడు మనం ధైర్యం కోల్పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు. కానీ నీవు ఇంకొకరికి కీడు తలపెట్టేవాడిగా ఉంటున్నావా? నీవు ఇంకొకరికి ఇంకొకరి మీద అబద్ధములు, ద్వేషములు, కక్షలతో ఉంటున్నావా? నీవు ఇంకొకరికి హాని కలిగించే ఆలోచనలు కలిగి ఉన్నావా? జాగ్రత్త. దేవుడు జీవం గల దేవుడు. అక్కడ రోమా 12:19 ఇలా రాయబడి ఉన్నది, దేవుడు ఉగ్రతను కలగజేస్తాడు, ఉగ్రతనకు చోటిమ్ము, అండ్ దేవుడు వారి క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చును అని రాయబడి ఉన్నది. జాగ్రత్త. నీవు ఇంకొక కీడు చేసే మనస్తత్వం కలిగి ఉంటే వెంటనే పశ్చాత్తాపపడు, దేవుడు క్షమిస్తాడు. ఎందుకంటే
దేవుణ్ణి ఎప్పుడూ శత్రువుగా చేసుకోవద్దు. కాబట్టి ఈరోజు మనకి కీడు జరిగినట్లయితే మనం మేలు చేద్దాం. మనకి మేలుతో జయించమని వాక్యం చెప్తుంది కనుక మనం దాన్ని అనుసరిద్దాం. సైతాను శోధనలకు పడిపోవద్దు. లోకంలో కలిగే శ్రమకు కృంగిపోవద్దు. మీ దేవుడు జీవం గల దేవుడు, మన దేవుడు జీవం గల దేవుడు. దేవుని ఉగ్రతకు చోటిద్దాం, ప్రార్థన చేద్దాం, మేలునే చేద్దాం, దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం. దేవుడు మనల్ని మర్చిపోయే దేవుడు కాదు.